ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏంటా ర్యాష్ డ్రైవింగ్? చచ్చిపోతావేమో అని భయమేస్తుందా? నా గురించి కాదు, నీకేమన్నా జరుగుతుందేమో అని నా భయం. ఆహా, నేనంటే ఎంత ప్రేమ దర్శన్ నీకు. అంటే నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలీదా? కానీ నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. అందుకే నాకు నిజంగా పిచ్చి పట్టేలా ఉంది. పెళ్లి చూపులప్పుడే మన విషయం చెప్తానన్నావు. పెళ్లి చూపులు అయిపోయాయి, నువ్వు చెప్పలేదు. నిశ్చితార్థం కూడా అయిపోయింది, అయినా మీ అమ్మగారితో అసలు నువ్వేం మాట్లాడలేదు. ఇంకా మిగిలింది పెళ్లే కదా. శరణ్య మెడలో తాళి కట్టిన తర్వాత చెప్తావా? అది కాదు సమీరా. చెప్తానని నన్ను మోసం చేసే బదులు చెప్పనని చెప్పేయచ్చు కదా, లేదా నన్ను చంపేయచ్చు కదా. ప్రతి క్షణం నరకం చూస్తున్నాను నీ వల్ల. నీకు అర్థం కావట్లేదు దర్శన్. ఏం చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. పోనీ నేనే వెళ్లి మీ అమ్మగారితో మన విషయం చెప్పేద్దామని అనుకుంటే నిన్ను రిస్క్ లో పెట్టిన దాన్ని అవుతానని ఆగిపోతున్నాను. పోనీ నువ్వే వెళ్లి చెప్తావంటే నువ్వు మాత్రం చెప్పావు. నాకు తెలిసి ఇలాంటి సిచ్యువేషన్ ఎవరు ఫేస్ చేస్తుండరు. అసలు నేను నిన్ను ప్రేమించి తప్పు చేశాను, లేక నువ్వు చెప్పే మాటలు ఇంకా నమ్ముతూ తప్పు చేస్తున్నాను, అసలు నాకు తెలియట్లేదు దర్శన్. సమీరా ప్లీజ్. ఓకే, ఇక మన విషయం మా అమ్మకు చెప్పకుండా ఉండటం నాకు నచ్చటం లేదు. ఏదైతే అదే జరుగుతుంది. పద, షాప్కి వెళ్దాం. అమ్మకి ఇప్పుడే మన విషయం చెప్పేస్తాను. కూల్ డౌన్, పద. అవసరమైతే గోడౌన్ నుంచి స్టాక్ తెప్పించుకోండి. నేను కపిలకు చెప్తాను. ఓకే మేడం, మీరు వెళ్ళండి అమ్మా. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. మూర్తి గారు. అమ్మా, అమ్మా. మూర్తి గారు చెప్పండి మేడం. రాజారాం గార్మెంట్స్ కి చెక్ పంపించమన్నాను. పంపించేశాను మేడం. అమ్మా, నీతో మాట్లాడాలంటున్నాను కదా, వినిపించుకోవేంటి? ఏం మాట్లాడాలి? కొంచెం పర్సనల్ అమ్మా. అమ్మా, కూర్చో అమ్మా. చిన్నప్పటి నుంచి మేమేదడిగినా కాదనకుండా ఇచ్చావు. నా ఇష్టాన్ని ఎప్పుడూ కాదనకుండా పెంచావు. అలాంటిది నా పెళ్లి విషయంలో నా నిర్ణయం ఎందుకు అడగలేదు? నన్ను అడగకుండా డెసిషన్ ఎందుకు తీసుకున్నావమ్మా?
నా మనసులో ఎవరైనా ఉన్నారా అని కనీసం నన్ను అడిగావా? చిన్నప్పటి నుంచి నీ ఇష్టాన్ని దేన్ని కాదనలేదు అంటే నువ్విష్టపడిందేది రాంగ్ కాదు కాబట్టి. నీ పెళ్లి విషయంలో నిర్ణయం ఎందుకు అడగలేదు అంటున్నావు? ఈ మాట నువ్వు ఎప్పుడు అడగాలి నాన్నా? నువ్వు ఏది అడిగినా కాదు అనకుండా ఇచ్చాను అన్నప్పుడు నీ మనసులో ఎవరైనా ఉంటే ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేకపోయావు? నీకు తెలీదు, కానీ నాకు తెలుసు. నీ నిర్ణయం 100% కరెక్ట్ అని నీకు నమ్మకం లేదు. ఉండుంటే కాన్ఫిడెంట్గా నాతో చెప్పుండేవాడివి. ఉండు, నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. కపిలా, మేడం, ఆ సెక్షన్లో ఈ సెక్షన్లో సేమ్ డిజైన్ శారీస్ తీసుకురా. ఓకే మేడం. ఇవిగోండి మేడం. నువ్వెళ్ళు. ఓకే మేడం. ఈ 2 శారీస్ ఒకటే కలర్, ఒకటే డిజైన్, 2 పట్టు చీరలే. కానీ కాస్ట్లో తేడా ఉంది. కలర్స్ సేమ్, డిజైన్స్ సేమ్, బట్ క్వాలిటీ ఎక్కువ కాస్ట్ పెట్టలేని వాళ్ళు తక్కువలో వస్తుంది కాబట్టి ఈ శారీని సెలెక్ట్ చేసుకోవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.